ఈ ఫామ్ పాండ్ చుట్టూ ఒకటి చిన్నపాటి కోళ్ల పెంపకం కావచ్చు, ఆవుల కోసం గోకులాలు కావచ్చు. మనం దాదాపు 18,500 గోకులాలని మనం ప్రారంభించాం, చేసేసాం. అలాగే షెడ్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఈ మోడల్ రూపుదిద్దుకుంది. ఇది పాలేకర్ మెథడ్ ఆఫ్ మన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఇవన్నీ పనిచేస్తాయి. అందుకని దాని ప్రకారం పశుపోషణ అనేది చాలా అవసరం. ఇది ఈ పశుపోషణ షెడ్లో భాగంలో సోలార్ ప్యానెల్ని అమర్చుకోవచ్చు. సహజ ఎరువులు, గోమూత్రం, గోమయం సహజ ఎరువులను ఉపయోగించవచ్చు. వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ రాళ్లతో ఉన్న నేల నిజంగా జీవం పెరగాలి అంటే మనకి మన గోమాత ద్వారా వచ్చే ఈ గోమూత్రం కావచ్చు, గోమయం కావచ్చు, నిజంగా దాన్ని సారం పెంచుద్ది భూమిలో. అందుకే దీనికి అనుసంధానం చేశాం. మనం కామధేను అంటాం కదా, ఆవుల ద్వారా పాల ఉత్పత్తితో పాటు గోమయం సహజ ఎరువుగా ఉపయోగించడం వల్ల భూసారం ఇందాక చెప్పినట్టు పెరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నేను ఓజీలో ఉండే యాక్టర్లో మాట్లాడచ్చు, సగటు రైతులా మాట్లాడుతున్నాం. భూమి మీద ప్రేమ ఉన్నోడు ఇలాగే మాట్లాడతారు. సో పాల ఉత్పత్తితో పాటు తోటల పెంపకం, చేపలు, కూరగాయల ఉత్పత్తి వంటి వివిధ ఆదాయ మార్గాలతో రైతులకి ఒక వ్యవస్థలో ఎక్కువ లాభం పొందేలా ప్రణాళికని రూపొందించాం. ఈ ప్రాజెక్టు వల్ల నీటి వనరులు పెరిగి వ్యవసాయాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంది.